కుట్రలు కుతంత్రాలు తమ నైజం కాదని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు. జెడ్పీ చైర్మన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలిపోయి వారి గొడవల వల్ల ఏదో జరిగిపోతుందని భూతద్దంలో చూపిస్తూ కూటమి ప్రభుత్వం నుంచి తమను పంపించాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా తమను గౌరవంగా చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ల ఆశీస్సులు తమకి ఉన్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్ నుంచి ఎక్కడా ఎప్పుడు ఎక్కువ నిధులు ఇవ్వలేదన్నారు. పంచాయతీ నిబంధన ప్రకారమే నిధులు మంజూరు చేయడం జరిగిందని, తమ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తున్నామని చెప్పారు. జెడ్పీ సీఈఓ పరిషత్కు సహకరించడం లేదని, ఆమె ఎవరి కోసం పనిచేస్తుందని, జెడ్పీ కోసం పనిచేయడం లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గంటా ప్రసాద్ పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా జెడ్పీలో ఏదో జరుగుతుంది అని కొన్ని పేపర్లో రాయడం జరుగుతుంది. అది ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈ జెడ్పీలో ఏమీ జరగట్లేదు. ఈ జెడ్పీ కొన్ని ఏళ్లగా ఇక్కడ ఒక పద్ధతిగా, ఒక విధానంగా ఈ జెడ్పీ ఆఫీసు నడవట్లేదు. ఎందుకంటే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ చేస్తున్న వాళ్ళు తన వ్యక్తిగత కారణాలు రెండు గ్రూపులుగా అయిపోయి ఆ వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో తేవడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల మొలాన్ని ఈ జెడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక విషయం జరిగితే అది చిన్నదిగా ఉంటుంది, అది ఒకరికి చెప్పేటప్పటికి అది ఇంకా పెద్దగా అయిపోతుంది. మేము ఎంతవరకు చేయాలనుకుంటున్నామో ప్రజలకి, ఒక జెడ్పీటీసీ 48 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. మేము ప్రతి ఒక్కరికి కూడా వర్కులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా, జెడ్పీటీసీలు కూడా, వాళ్ళు కూడా ఎన్నికయ్యి, ప్రజలతో ఎన్నికయ్యి, వాళ్ళు కూడా హామీలు ఇచ్చి ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేయాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంతా కూడా అభివృద్ధి చేయాలనే విషయం మీదే మేము ప్రయత్నిస్తున్నాం. ఇటీవలే కొంతకాలంలో మన జిల్లా అధ్యక్షుడు వారు, ఎమ్మెల్యే గారు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు మేము వెళ్ళి ఆయనకి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వెంటనే మేము రావడం జరిగింది. కానీ కొంతమంది మమ్మల్ని విమర్శించారు. ఎందుకంటే మేము అక్కడ లేనప్పుడు మా గురించి మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. అయినా మాట్లాడారు. వలస పక్షులు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మాకు వాళ్ళు ఎన్ననుకున్నా మాకేది, దానికి సమాధానం కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ మన న్యూస్ పేపర్ వాళ్ళు ఏమని రాశారంటే జెడ్పీ చైర్మన్ గారి గురించే మాట్లాడారు, ఆయన భక్త గురించే మాట్లాడారు తప్పించి మంత్రి గారి గురించి కాదు అని స్పష్టంగా పేపర్లో రాశారు. మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు కాబట్టి పై వరకు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే పైన వరకు కూడా నాకు చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది. కాబట్టి అక్కడ వరకు మేము తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు. మాకు ఏదన్నా ఎలిగేషన్ వచ్చిందంటే మా వరకే మేము సర్దుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముందు ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ కూడా చూసి తర్వాత మేము వరకు వెళ్ళాము. వర్కులు మాకు 90 కోట్ల వరకు వచ్చింది. అందులో
94 కోట్ల వరకు మేము వర్కులు ఇచ్చాం. అంతే తప్పించి ఇందులో మేము ఎగస్ట్రా ఎక్కడ ఇచ్చామో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మేము వర్కులు ఏదన్నా కూడా ఎవరికైనా సరే మన బడ్జెట్ దాటమని ఎవరిని చెప్పం. బడ్జెట్ ఉన్న వరకే ఇచ్చాం. 94 కోట్ల వరకే ఇచ్చాం, కానీ ఎగస్ట్రా ఎక్కడ ఇవ్వలేదు. మేము గుర్తించాం ఆల్రెడీ. మేము ఏ స్టేజ్లో మేము రెగ్యులర్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమిషనరేట్ కలిసి ఉన్నది ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మనే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలుస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకి మేము బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 పొజిషన్స్ ఖాళీగా ఉంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి వాళ్ళకి రికమెండేషన్ లెటర్లు ఇచ్చాము. పంచాయతీరాజ్ కమిషనర్ గారికి సార్ ఇట్లాగా మన ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే ప్రతిసారి కూడా రోడ్లు డ్రైన్లే వేస్తూ ఉన్నారు తప్పించి గత 2005 నుంచి ఇప్పుడు వరకు ఒక డొంక రోడ్డు కానీ ఒక చాళ్ళకి ఫీల్డ్స్కి వెళ్ళే రోడ్లు ఇంతవరకు మనం అగ్రికల్చర్ చేసి కలెక్ట్ చేస్తాం కానీ రోడ్లు వేయట్లేదు సార్ మహాప్రభు అంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్లనే పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 1100 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా డొంక రోడ్లు కానీ వ్యవసాయ ఆధారిత రోడ్లన్నీ కూడా చేయడానికి కారణం మేము ఇచ్చిన లెటర్. అది మేము ఇచ్చిన లెటరే. అట్లనే గౌరవ లోకేష్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. అయ్యా నాన్ టీచింగ్ స్టాఫ్ లేక గౌరవ జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చదువు చెప్పడం మానేసి ఒక స్కూల్లో 1000 మంది, ఒక స్కూల్లో 1200 మంది ఉన్నారు విద్యార్థులు. అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కడు కూడా లేరు. మినిమం 500 విద్యార్థులు ఉన్న దగ్గర ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటంటే గౌరవ లోకేష్ గారు మేము ఇచ్చిన లెటర్ వెంటనే సర్క్యులేషన్లో పెట్టారు. అట్లానే ప్రమోషన్లు ఎప్పటి నుంచి ఆగిపోయినాయి అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా స్పందించి గత 18 సంవత్సరాలుగా లేని ప్రమోషన్లు మా లెటర్ వల్లనే ముందుకెళ్ళినాయి. ఆ కమ్యూనికేషన్ లెటర్స్ అన్నీ మీకు ఇప్పుడు ఇస్తాను.